గురువు డిసెంబరు 28వ తారీఖున కర్కాటక రాశిలో నుండి మిథున రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా ఈ గురువు బలం పెరిగేటువంటి రాశులు వృషభ రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి, సింహరాశి, తులారాశి. ఈ రాశులు గురుబలం పెరగబోతుంది. ఈ మధ్యకాలంలో నాకు ఒక వ్యక్తి నన్ను కలుసుకున్నాడు. ఇంతకుముందే నన్ను కలుసుకొని వెళ్ళడం జరిగింది. అయితే అతను చెప్పే విషయం ఏంటంటే, అప్పటి వరకు ఏలినాటి శని అనుభవించినటువంటి ఆ పిల్లవాడు గురుబలం అనేది కూడా అతనికి ఈ 28వ తారీఖు నుండి కలగబోతుంది. డిసెంబర్ 28 నుండి. వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే, అమెరికాకి 5 సార్లు పెట్టుకున్నాడు. 5 సార్లు పోయింది. అది కాగానే ఐర్లాండ్ పెట్టుకున్నాడు, అది పోయింది. అసలు డబ్బులు ఎంత డబ్బులు అమెరికా పెట్టుకుంటే ఎంత ఖర్చు వస్తుంది వీసా స్టాంపింగ్ అనేది. ఇప్పుడు పొలం అమ్ముకుందామంటే ఆ పొలం అమ్ముడు పోవట్లేదు. ఈ అబ్బాయి చూస్తే పరిస్థితి ఈ అబ్బాయిది. ఇండియాలో జాబ్ చేసుకుంటే ఆయన నచ్చడం లేదు. ఇన్ని పరిస్థితులు అడ్డంకుగా మారినటువంటి అతనికి ఈ డిసెంబరు 28వ తారీఖు తనకు రాజయోగం పట్టబోతుంది. ఎందుకంటే బ్యాడ్ టైంలో మనం ఎన్ని చేసినా అన్నీ నష్టపోతాం. కానీ గుడ్ టైం వచ్చింది కదా, ఆ గుడ్ టైంలో మీరు ఏదైనా ప్రయత్నించి చూడండి, 100% నేను వాళ్ళ తండ్రికి హామీ ఇచ్చాను, మీ అబ్బాయి ఈసారి ఖచ్చితంగా అదే అమెరికాకు పెట్టుకోండి. ఒకవేళ కనుక అమెరికాకు స్టాంపింగ్ కాకపోతే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు నేను భరిస్తానని చెప్పాను. ఒకవేళ స్టాంపింగ్ అయితే దానికి 3 రెట్లు నాకు ఇవ్వాలని చెప్పాను. అంత పర్ఫెక్ట్గా చెప్తున్నానండి. ఎప్పుడు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు 100% ఉంటాయండి. మనం ఆ అబ్బాయి పేరులో సంఖ్యాబలాన్ని 270 డిగ్రీస్ చేశాను. 360 డిగ్రీలలో ఆ ప్రోగ్రామ్ చేశాను. 2500 ఫ్రీక్వెన్సీ అనేది కూడా అబ్బాయి పేరు బలంగా ఇచ్చాను. ఇంకెందుకు రాదండి? ఇటు గురుబలం, ఇటు సంఖ్యాబలం. రేపు 28వ తారీఖు అయిపోయిన తర్వాత 30వ తారీఖు డిసెంబర్ 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి. ఇంకేం కావాలండి? అబ్బాయికి జాక్పాట్ కొడతారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాను. అదేవిధంగా గురుబలం పెరిగినటువంటి రాశులు ఇవే: వృషభ రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి, తులారాశి అండ్ సింహరాశి. వీటికి గురుబలం పెరిగిందండి. డిసెంబర్ 28వ తారీఖు నుండి మీ జీవితంలో మంచి మార్పు జరగబోతుంది.